49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఉద్రిక్త పరిస్థితులు, ఆర్థిక ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల వల్ల బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం నిల్వలను పెంచుకునేందుకు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. ఎక్సైజ్ సుంకాలు, ట్యాక్స్లు బట్టి దేశాల వారీగా గోల్డ్ రేట్లు మారుతూ వస్తున్నాయి. దాయాది దేశమైన పాకిస్తాన్లో బంగారం రేట్లు మరీ అధికంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోగా దేశ కరెన్సీ విలువ కూడా పాతాళంలోకి పడిపోయింది. దీంతో ఆ దేశ ప్రజలు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. పాక్లో 11.66 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 4,65,500 పాకిస్తాన్ రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల ధర 4,26,800 రూపాయలుగా పలుకుతోంది. దీని లెక్కన 22 క్యారెట్ల నెక్లెస్ కొనాలంటే 8.5 లక్షల పాకిస్తాన్ రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇక డిజైన్ మేకింగ్, ఇతర ఛార్జీలు కలుపుకుంటే 9 లక్షలు అవుతుంది. దీంతో పాక్ ప్రజలకు బంగారం అంటేనే ఒక పెద్ద లగ్జరీ వస్తువుగా మారిపోయింది. దిగుమతి ఖర్చులు, ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడం దీనికి కారణాలుగా చెప్పొచ్చు. అక్కడి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనుగోలు అనేది ఒక కలలాగానే మిగిలిపోతోంది. పాక్తో పోలిస్తే భారత్లో బంగారం ధరలు స్వల్పంగానే ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1.6 లక్షలుగా ఉంది. 22 క్యారెట్ల ధర 1.45 లక్షలుగా ఉంది. 20 గ్రాముల బంగారంతో ఒక హారం తయారీకి 3 లక్షల వరకు అవుతుంది. మేకింగ్ ఛార్జీలు, తరుగు అన్ని కలుపుకున్న 3.5 లక్షలకు ఒక హారం వస్తుంది. పాకిస్తాన్లో అయితే 9 లక్షలు అవుతుంది. పాక్తో పోలిస్తే భారత్లో గోల్డ్ రేటు తక్కువగా ఉన్నాయని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. అటు భారత్లో వెండి ధరలు 2.8 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.